Hello friends, welcome back to my channel Study Guide by Shweta. So class 7 CDP classes లో ఇది 7th క్లాస్ అండ్ టాపిక్ వచ్చేసి చైల్డ్ సెంటర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చిల్డ్రన్కి అంటే పిల్లలకి సంబంధించిన ఏ టాపిక్ అయినా సీటెడ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సో అందులో ఈ టాపిక్ ఇంకా ఇంకా ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఎప్పుడైనా పిల్లల ఓరియంటెడ్ మీదనే ఆలోచించి అంటే చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ మీదనే ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఓకేనా, అంటే వాళ్ళ నీడ్స్ని బట్టే మనం మన టీచింగ్ మెథడ్ని మోడిఫై చేసుకోవాలి. సో అది ఏ ప్రాసెస్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో టాపిక్. సో చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ అప్రోచ్ ఇన్ విచ్ ద చైల్డ్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో పిల్లలు అనే వాళ్ళని మనం సెంటర్గా అంటే వాళ్ళని మనం వాళ్ళ ఆలోచనలని బట్టి, ఓకే, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని బట్టి మన టీచింగ్ మెథడ్ని మనం మోడిఫై చేయాలి. వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ నీడ్స్కి ఇంట్రెస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో the interests, needs, abilities and experiences of children are given importance. సో ఈ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్లో ఏంటి? పిల్లల ఇంట్రెస్ట్స్, నీడ్స్, ఎబిలిటీస్, వాళ్ళ ఎబిలిటీస్ ఏంటి అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే థింగ్స్ నుంచి మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుందన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఫోకసెస్ ఆన్ లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్, యాక్టివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కోఆపరేషన్ రాదర్ దెన్ రోట్ మెమరైజేషన్. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లల ఎక్స్పీరియన్స్ ద్వారా అండ్ యాక్టివిటీస్ అంటే మనము లెర్నింగ్ బై డూయింగ్ అనమాట, యాక్టివిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా కోఆపరేట్ చేస్తున్నారు అనేది అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి నేర్పియడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు. రోట్ మెమరైజేషన్ అంటే ఏంటి? బట్టి కొట్టి నేర్పియడం. ఓకే, మన చిన్న ఉన్నప్పుడు ఓకే బిఫోర్ 15-20 ఇయర్ ఏంటి బోర్డు మీద రాసేసి ఒక 10 times అదే రిపీటేషన్గా చదివించేవాళ్ళు కదా. సో దాన్ని ఏమంటారు? రోట్ మెమరైజేషన్, బట్టి కొట్టి చదివించడం. అలా కాదు, పిల్లలు అర్థం చేసుకొని నేర్చుకోవాలి. ఓకే, యాక్టివిటీస్ ద్వారా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అర్థం చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకునే దాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఓకే, సో కీ ఫీచర్స్ ఆఫ్ చైల్డ్ సెంటర్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. సో వీటి ఫీచర్స్ ఏంటంటే చిల్డ్రన్ ఆర్ క్యూరియస్ అండ్ క్రియేటివ్. అవునా కదా, పిల్లలు ఎప్పుడు క్యూరియస్, ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఎక్కడ ఏమవుతుంది. సో వాళ్ళకి జిజ్ఞాస అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకోవాలని అనుకుంటారు. సో అండ్ క్రియేటివ్గా కూడా ఆలోచిస్తారు. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ న్యాచురల్లీ క్యూరియస్. ఓకే, సో చిల్డ్రన్ లెర్న్ బెస్ట్ వెన్ దే ఎక్స్ప్లోర్, ఆస్క్ క్వశ్చన్స్ అండ్ డిస్కవర్ థింగ్స్ ఆన్ దేర్ ఓన్. పిల్లలు ఎప్పుడు ఎక్కువ మంచిగా నేర్చుకోగలుగుతారు? వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా, అంటే తెలుసుకోవడం వల్ల. ఓకే, తెలుసుకోవడం ద్వారా, క్వశ్చన్స్ అడగడం ద్వారా అండ్ వాళ్ళంతటా వాళ్ళు థింగ్స్ని డిస్కవర్ చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట. వాళ్ళు నేర్చుకున్నది అర్థం చేసుకోగలుగుతారు. ఫస్ట్ థింగ్ నేర్చుకోవడం కంటే అర్థం చేసుకోగలుగుతారు. సో అర్థం చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ షుడ్ ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలి? క్రియేటివ్గా అండ్ ఇమాజినేటివ్గా ఉండాలి. Example, instead of telling students how plants grow, the teacher asked them to plant seeds and observe the growth. సో పిల్లల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేసేదానికంటే పిల్లల్ని ఎక్స్పీరియన్స్ చేయమనాలి. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి అని డైరెక్ట్ క్వశ్చన్ చేసేదానికంటే మీరు ప్లాంట్ సీడ్స్ తీసుకొని
వాటిని ఏంటి మీ చుట్టుపక్కల పెంచండి, అబ్జర్వ్ చేయండి అని చెప్తే పిల్లలు ఇంకా బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ క్యూరియాసిటీ ఉండడం ద్వారా, వాళ్ళు చేయడం ద్వారా క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు మనం ఓన్లీ ఒక్కసారి అబ్జర్వ్ చేయమంటే వాళ్ళు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది చేస్తున్నప్పుడు. సో వాళ్ళని ఎప్పుడైనా కూడా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకోమనేలాగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి, అంటే మోటివేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టీచర్ యాజ్ ఎ గైడ్ అండ్ ఫెసిలిటేటర్. టీచర్ ఎలా ఉండాలి? ఒక గైడ్ ఇచ్చే వాళ్ళలాగా అండ్ ఫెసిలిటేటర్ లాగా ఉండాలి. సో ద టీచర్ ఈజ్ నాట్ ద సోల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. సో టీచర్ అనే వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ఇంక్రీజింగ్ కి వాళ్ళొక్కనే కాదు, వాళ్ళు ఎక్కడి నుంచైనా చిల్డ్రన్ ఎక్కడి నుంచైనా నాలెడ్జ్ గెయిన్ చేయగలుగుతారు. సో ద టీచర్ షుడ్ గైడ్స్, సపోర్ట్స్ అండ్ మోటివేట్స్ లెర్నర్స్. ఓకే, టీచర్ ఎప్పుడైనా పిల్లల్ని గైడ్ చేయడం, సపోర్ట్ చేయడం అండ్ మోటివేట్ చేసే రోల్ని ప్లే చేయాలన్నమాట. ఎక్కడ పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ లెర్నింగ్ బికమ్స్ ఇంటరాక్టివ్ అండ్ ఎంజాయబుల్. సో ఇందులో ఏంటి, టీచర్ ఇలా ఉండడం ద్వారా పిల్లలలో ఏంటి లెర్నింగ్ అనేది ఇంటరాక్టివ్ గా ఉంటుంది అండ్ ఎంజాయబుల్ గా ఉంటుంది. ఎందుకంటే టీచర్ ఏంటి వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేసి నేర్పిస్తున్నాం కాబట్టి, ఓకే, యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎంజాయ్ గా కూడా ఫీల్ అవుతారు అన్నమాట. సో టీచర్ రోల్ ఏంటి? గైడ్, ఫెసిలిటేటర్, మోటివేటర్ అండ్ సపోర్టర్. ఓకే, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. ఓకే, నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో పాజిటివ్ వర్డ్స్ అండ్ నెగిటివ్ వర్డ్స్ అని చెప్పేసి సీటెడ్ గురించి మీకు మొత్తం మెన్షన్ చేస్తాను. సో ఆ పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయంటే పాజిటివ్ క్వశ్చన్ ఇస్తే పాజిటివ్ వర్డ్స్ ఆన్సర్స్ మాత్రమే మనం, ఇది ఒక చిన్న ట్రిక్. ఓకే, పాజిటివ్ క్వశ్చన్ అయితే పాజిటివ్ వర్డ్ ని చూసి కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, దానివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి నెక్స్ట్, డ్యూరింగ్ ఏ సైన్స్ యాక్టివిటీ ద టీచర్ హెల్ప్స్ స్టూడెంట్స్ పర్ఫార్మ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ గివింగ్ లెక్చర్స్. సో ఇప్పుడు సైన్స్ యాక్టివిటీ చేసేటప్పుడు టీచర్ అనేది వాళ్ళు ఏంటి, ఓన్లీ లెక్చర్స్ ఇవ్వకుండా, ఓకే, ఓన్లీ క్లాస్ ఓరల్ గా చెప్పడమే కాకుండా పిల్లల్ని పర్ఫార్మెన్స్ చేయించాలి ఎక్స్పెరిమెంట్స్ లో. ఓకే, ల్యాబ్ కి తీసుకెళ్ళి వాళ్ళతోటి మనం ఏంటి ఎక్స్పెరిమెంట్స్ చేయిస్తుంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటారు. ఓకే, వాళ్ళు ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. సో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ టీచర్ రోల్. నెక్స్ట్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్. ఓకే, ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అంటే ఏంటంటే టీచర్ ఇస్ ద సెంటర్ ప్రాసెస్. అంటే టీచర్ అనే వాళ్ళు సెంటర్. ఓకే, మనం చిన్న ఉన్నప్పుడు నేర్చుకున్న ప్రాసెస్ ని ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అంటారు. అప్పుడు ఎక్కడ టీచర్ ఎలా అంటే టీచర్ సెంటర్ లో ఉండేసి, అంటే ఫ్రంట్ లో ఉండేసి, తర్వాత మనం ఎలా కూర్చునే వాళ్ళం, ఓకే, తర్వాత అంటే బెంచెస్. ఓకే, సో ఇక్కడ మెయిన్ రోల్ టీచరే ఉంటారు. ఓకే, టీచర్ ఏదైతే చెప్తుందో అది స్టూడెంట్స్ వింటారు అంతే. ఓకే, ఇక్కడ వన్ వే కమ్యూనికేషనే ఉంటుంది. ఓకే, ఇది ట్రెడిషనల్ క్లాస్ రూమ్. ఇది ఏంటి 15-20 ఇయర్స్ బ్యాక్ అలా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్. ఓకే, చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. సో అంటే పిల్లలకి ఎక్కువ ఇన్వాల్వ్ చేసి టీచర్ అనే వాళ్ళు సెంటర్ లో ఉండి పిల్లల్ని రౌండ్ గా కూర్చోబెట్టుకొని వాళ్ళకి అంటే టీచర్ అందరికి కనిపించాలి. ఓకే, ఈ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ లో ఏంటి, ఫ్రంట్ బెంచెస్ వాళ్ళకి మాత్రమే కనిపించాలి. బ్యాక్ బెంచెస్ కి అంత ఈజీగా టీచర్ చెప్పేది వినాలన్నా, కనిపించాలన్నా, బోర్డు మీద రాసేది కనిపించాలన్నా, ఎక్స్ప్లెనేషన్ అర్థం కావాలన్నా కొంచెం కష్టమయ్యేది. బట్ ఈ చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్ లో ఏంటి, టీచర్ అనేది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట అందరి పిల్లలకి. సో రౌండ్ గా కూర్చోబెట్టుకొని చెప్తుంది. ఓకే, ఈ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా అంటే పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ టీచర్ కూడా అందరికి ఈక్వల్ గా కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ చైల్డ్ సెంటర్ క్లాస్ రూమ్. ఇక్కడ ఏంటి, స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపేట్స్. ఓకే, మెయిన్ ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ స్టూడెంట్స్ కు ఉంటుంది. నెక్స్ట్ టీచర్ మూవ్స్ అరౌండ్ అండ్ అసిస్ట్స్ లెర్నర్స్. అంటే పిల్లలందరికీ అసిస్ట్ చేస్తుంది అనమాట.
సో ఇందులో ఏంటి, 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే పరస్పరం టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరిది, లెర్నర్స్ది టీచర్స్ది ఇద్దరిది కమ్యూనికేషన్ ఉంటుంది. అలాగే ఉండాలి. ఓకేనా. సో లెర్నింగ్ త్రూ యాక్టివిటీస్ అండ్ డిస్కషన్స్. సో దీని ద్వారా ఏమవుతుంది, డిస్కషన్స్ పెరుగుతాయి అండ్ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ఈజీగా అండ్ మంచిగా నేర్చుకుంటారు అనమాట. స్టూడెంట్స్ వర్క్ ఇన్ గ్రూప్స్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ వైల్ ద టీచర్ అబ్జర్వ్స్ అండ్ గైడ్స్. సో టీచర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, అందరినీ ఈక్వల్ గా అబ్జర్వ్ చేయగలుగుతుంది ఇట్లా గ్రూప్ డిస్కషన్స్ వల్ల. ఓకేనా. పిల్లలు గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తూ ఉంటారు. టీచర్ ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతుంది అండ్ గైడ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వగలుగుతుంది అనమాట, గైడ్ చేయగలుగుతుంది. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ అండ్ డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఫ్లెక్సిబుల్ గా ఉండాలి అంటే మనం టీచింగ్ మెథడ్స్ ని లేదా స్ట్రాటజీస్ ని మోడిఫై చేసుకునేలాగా, ఒకటి వేలో కాకుండా, ఓకేనా, సేమ్ వేలో కాకుండా మనం డిఫరెంట్ మెథడ్స్ ని డిఫరెంట్ ఏంటి మోడిఫికేషన్స్ ని తీసుకొచ్చేలాగా ఉండాలి. ఫ్లెక్సిబుల్ అంటే చేంజెస్ తీసుకొచ్చేలాగా ఉండాలి. సో లెర్నింగ్ యాక్టివిటీస్ క్యాన్ బి మోడిఫైడ్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ నీడ్స్. సో ఏ స్టూడెంట్ నీడ్ ని బట్టి ఆ స్టూడెంట్ కి మోడిఫై చేసుకోవాలన్నమాట మన టీచింగ్ స్ట్రాటజీని. నెక్స్ట్, స్టూడెంట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు పార్టిసిపేట్ యాక్టివిటీ. సో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, అన్నిట్లో పార్టిసిపేషన్ చేసేలాగా యాక్టివ్గా ఉంచాలి. నెక్స్ట్, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఈజ్ డెమోక్రాటిక్ అండ్ ఫ్రెండ్లీ. క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉండాలి, స్ట్రిక్ట్గా లేబుల్డ్గా అలా కాకుండా డెమోక్రాటిక్గా ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి అండ్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. అంటే పిల్లలు ఎక్స్ప్రెసివ్గా బిహేవ్ చేసేలాగా ఉండాలి. వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలన్నా, డౌట్స్ అడగాలన్నా టీచర్ అనే వాళ్ళు ఫెసిలిటేటర్గా ఆ రోల్ని ప్లే చేయాలి. సో ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ చూస్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్స్. సో పిల్లలు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూస్ చేసుకునేలాగా, ఓకే, ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు, మనకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అనమాట. సో నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ లెర్నింగ్. ప్రోగ్రెసివ్ లెర్నింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ స్కిల్స్. ఫస్ట్ వన్, ఓకే. సో సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి స్టూడెంట్స్ లో. స్టూడెంట్స్ లెర్న్ టు కోఆపరేట్ విత్ అదర్స్. ఓకే, ఈ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా, ఓకే, ఈ డిబేట్స్ కానీ ఏదైనా కూడా యాక్టివ్గా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు ఏంటి ఈజీగా కోఆపరేట్ అవుతారు అనమాట. అందరు అంటే అర్థం చేసుకొని పార్టిసిపేట్ చేయగలుగుతారు. నెక్స్ట్, దే డెవలప్ కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్, టీమ్ వర్క్ బికమ్ స్ట్రాంగర్. ఓకే, సో టీమ్ వర్క్ కూడా ఈ గ్రూప్స్ ని ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి ఒకరి పట్ల ఒకరికి ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో వాళ్ళు అర్థం చేసుకొని ఒకరి వీక్నెసెస్ ని ఒక స్ట్రాంగ్నెస్ ని అలా అర్థం చేసుకొని వాళ్ళు మంచిగా ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు అనమాట. సో వాళ్ళ టీం వర్క్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో గ్రూప్ ప్రాజెక్ట్స్ హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ షేరింగ్ అండ్ కోఆపరేషన్. ఓకే, నెక్స్ట్, రియల్ లైఫ్ లెర్నింగ్. ఓకే, ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ లో ఇంకొకటి ఏంటి, రియల్ లైఫ్ లెర్నింగ్. లెర్నింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అవునా కదా, ఏదైనా మనం నేర్చుకోవడం దేనికోసం నేర్చుకుంటున్నాం, అంటే దేని ద్వారా నేర్చుకోవాలి, డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. దానివల్ల పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ అండర్స్టాండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ని కూడా వీళ్ళు గెయిన్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్, టీచింగ్ మనీ కాన్సెప్ట్స్ త్రూ ఏ క్లాస్ రూమ్ మార్కెట్ యాక్టివిటీ. ఓకే, పిల్లలకి మనీ కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, మార్కెట్ యాక్టివిటీస్ ద్వారా. ఓకే, అంటే షాప్స్ కి వెళ్ళి మీరు ఇలా అబ్జర్వ్ చేయండి, 10 రూపీస్ ఇస్తే మీరు 5 రూపీస్ ఖర్చు పెట్టినప్పుడు ఇంకెన్ని రూపీస్ ఆ షాప్ ఓనర్ మీకు రిటర్న్ ఇస్తున్నాడు. ఇలా మనం డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలకి కొంచెం మనీ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పి మనం ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్.
సో స్టూడెంట్స్ లెర్న్ హౌ టు అనలైజ్ సిచ్యువేషన్స్ ని కూడా వాళ్ళు ఎలా అనలైజ్ చేయాలి అనేది కూడా వీళ్ళకి తెలుస్తుంది. సో దే ఫైండ్ సొల్యూషన్స్ ఇండిపెండెంట్లీ. ఓకే, క్రిటికల్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది. ఎగ్జాంపుల్, స్టూడెంట్ డిస్కసెస్ వేస్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ ద స్కూల్. సో ఒకవేళ మనం ఏదన్నా ప్రాజెక్ట్ ఇచ్చామనుకోండి, సో పిల్లలకి గ్రూప్స్ లో ప్రాజెక్ట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ని మనం ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాస్ ని పాస్ చేస్తారు, షేర్ చేసుకుంటారు. సో దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఐడియాస్ వస్తాయి అండ్ వాళ్ళు ఇండిపెండెంట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ని కూడా, సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేసుకునే శక్తిని కూడా వాళ్ళు ఏంటి గెయిన్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ డెమోక్రటిక్ వాల్యూస్. స్టూడెంట్స్ లెర్న్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ వన్ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్. సో దీనివల్ల ఏంటి, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ద్వారా అందరికీ ఆపర్చునిటీ వస్తుంది వాళ్ళ ఒపీనియన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఎగ్జాంపుల్, క్లాస్ మీటింగ్స్ లో స్టూడెంట్స్ షేర్ సజెషన్స్ అండ్ ఐడియాస్. సో పిల్లలు ఎక్కడైతే వాళ్ళ సజెషన్స్ ని, ఐడియాస్ ని షేర్ చేయగలుగుతారు అన్నమాట క్లాస్ మీటింగ్స్ ద్వారా. సో డిస్కషన్ బేస్డ్ లెర్నింగ్ occurs through interaction and discussion. Okay, స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్ కాన్ఫిడెంట్లీ. ఓకే, దీని ద్వారా డిస్కషన్స్ ద్వారా ఏమవుతుంది, పిల్లలు కాన్ఫిడెంట్ గా వాళ్ళ ఫీలింగ్స్ ని కానీ లేదంటే వాళ్ళ వ్యూస్ ని కానీ ఎక్స్ప్రెస్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్. ఎగ్జాంపుల్, ఏ స్కూల్ డిబేట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. నేను ఏదైతే నోట్స్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నానో, ఈ నోట్స్ ద్వారా మీరు అసలు ఇంకా వేరే టాపిక్ అంటే వేరే బుక్స్ కూడా చదవాల్సిన అవసరం లేదు, మీకు అంత క్లియర్ గా ఉంటుంది ఈ నోట్స్. విత్ ప్రతి ఒక్క హెడ్డింగ్ కి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకే, సో మీరు రివిజన్ కి కానీ లేదంటే మీరు అర్థం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో నోట్స్ ని మంచిగా కంప్లీట్ గా మీరు నోట్ చేసుకొని చదువుకోండి, మీకు టాపిక్స్ ఈజీగా అర్థమవుతాయి, కాన్సెప్ట్స్ అన్ని. ఓకే, సో అడ్వాంటేజెస్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. సో ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటి, మేక్స్ లెర్నింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ మీనింగ్ఫుల్. ఓకే, సో పిల్లల లెర్నింగ్ ని ఇంట్రెస్టింగ్ గా అండ్ మీనింగ్ఫుల్ గా డెవలప్ చేస్తుంది అండ్ డెవలప్స్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్. అవునా కాదా, పిల్లలకు ఒక యాక్టివిటీని ప్రాజెక్ట్స్ ని ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇంప్రూవ్స్ సోషల్ స్కిల్స్. ఓకే, సోషల్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ ఎంకరేజెస్ ఇండిపెండెంట్ థింకింగ్. ఎందుకంటే వాళ్ళ వ్యూస్ ని కూడా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇండిపెండెంట్ థింకింగ్ అనేది కూడా ఎంకరేజ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్హాన్సెస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి. ఓకే, అంటే ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ బిల్డ్స్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సో పిల్లల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అండ్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కూడా వాళ్ళు బిల్డ్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ కనెక్ట్స్ లెర్నింగ్ విత్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదైనా కూడా మనం ఎగ్జాంపుల్స్ ఎలా ఇవ్వాలి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే ఇవ్వాలి. అప్పుడే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. సో ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ద్వారా అదే అడ్వాంటేజ్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఐ హోప్ మీకు ఈ వీడియోలో చెప్పిన టాపిక్ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.